భారతదేశంలో విభిన్నమైన పౌరాణిక ప్రదేశాలు, అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి ఆలయానికి కొన్ని కథలు లేదా ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఇతర దేవాలయాల కంటే భిన్నంగా ఉంటూ భక్తులతో పూజలను అందుకుంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి పశ్చిమ బెంగాల్లోని హంగేశ్వరి ఆలయం. పశ్చిమ బెంగాల్లో దుర్గామాతను శక్తి స్వరూపిణిగా అత్యంత వైభవంగా పూజిస్తారు. అంతేకాకుండా ఇక్కడ జరుపుకునే దసరా పండుగ కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారి ఆలయం కలకత్తా నుండి 50 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలోని బన్సీబెరియాలో ఉంది. ఈ ఆలయ నిర్మాణ పనులను నృసింహదేవరాయ్ ప్రారంభించారు. ఆ తరువాత ఆయన భార్య రాణి శంకరి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేశారు. హంగేశ్వరి ఆలయాన్ని హంసేశ్వరి ఆలయం అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ ఆలయం కాళీమాతకు కూడా అంకితం చేయబడింది. ఈ ఆలయం 19వ శతాబ్దపు శిల్పకళను ప్రతిబింబిస్తూ నిర్మించబడింది. ఈ ఆలయం 21 మీటర్ల ఎత్తు, 13 మినార్లను కలిగి ఉంది. ప్రతి టవర్ శిఖరం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. తాంత్రిక సూత్రాల ప్రకారం నిర్మించబడిన ఈ 5 అంతస్తుల ఆలయం మానవ శరీర నిర్మాణాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ నవరాత్రి రోజుల్లో ఋషులు, సాధువులు తంత్ర సాధన చేస్తారు. ఆలయంలోని ప్రతి స్తంభం పైభాగంలో కమలం వంటి ఆకారంలో నిర్మాణం ఉంటుంది. ఆలయం లోపల ఉన్న కళాఖండాలు మానవ జీవితంలోని వివిధ దశలను వర్ణిస్తాయి. పశ్చిమ బెంగాల్లోని బన్షాబెరియాలో ఉంది. హంగేశ్వరి ఆలయం కాళీమాతకు అంకితం చేయబడింది. ఇతర దేవాలయాలలోని విగ్రహాల కంటే భిన్నమైన ఈ ఆలయ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. వాస్తవానికి ఈ విగ్రహం నీలిరంగు వేపచెక్కతో తయారు చేయబడింది. ఇది తామర పువ్వుపై ఉంచబడుతుంది. ఈ నిర్మాణం మొత్తం ఎత్తు 21 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు, శక్తి ఇద్దరూ ఉన్నారు. కనుక ఈ ఆలయాన్ని హంగేశ్వరి అని పిలుస్తారు. ఈ 6 త్రిభుజాకార గోళీలపై ఆలయం నిర్మించబడి ఉంది. శక్తి విగ్రహం నీలిరంగు వేపచెక్కతో చేయగా, శివుని శివలింగం తెల్లని పాలరాయితో చేయబడింది.